రూపాయలు. రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొందరు కావాలని రైతు రుణమాఫీపై రాజకీయం చేస్తున్నారన్నారు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ అవుతుందని తెలిపారు. మండల స్థాయిలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశామని, రైతులు ఎవరూ ఆందోళనకు గురి కావద్దని తెలిపారు. గతంలో బీఆర్ఎస్ వడ్డీ మాఫీ చేస్తుందని గుర్తు చేశారు. మండల వ్యవసాయ శాఖ అధికారులకు బాధ్యతగా నిర్ణయించడం జరిగింది. రేషన్ కార్డు లేని వాళ్ళు ఏదైతే ముందు పేర్కొన్నట్టు ఆధార్ మిస్ మ్యాచింగ్, నేమ్ మిస్ మ్యాచింగ్ పేర్కొన్నానో, రేషన్ కార్డు లేని వారు కూడా ఏదైతుందో వాళ్ళ అర్హతకు అనుగుణంగా వాళ్ళు ఎంఈఓ పోర్టల్లో నమోదు చేసుకుంటే మీకు నిన్న రోజుల లోపు 1 month పీరియడ్ 15th August ఈ నెల లోపు ఏదైతుందో ఆ కుటుంబంలో సభ్యుల వివరాలను స్వయంగా వ్యవసాయ శాఖ అధికారి సేకరించి ఒక్కొక్క కుటుంబానికి 2 లక్షల రూపాయల వరకు వారి అభ్యర్థకు అనుగుణంగా రుణమాఫీ చేయబడే విధంగా చర్యలు చేపట్టబడుతుంది. 2 లక్షల పైబడ్డ వారు కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా రుణమాఫీ వర్తింపజేయబడుతుంది. 2 లక్షల పైబడి ఉన్న వారికి కూడా వాళ్ళు ఏదైతే 2 లక్షల పైబడ్డ మొత్తాన్ని ఏదైతుందో వారు చెల్లించాల్సిన బ్యాంకుకు చెల్లించి ఆ రిసీట్ ఏదైతుందో సంబంధిత వ్యవసాయ శాఖ అధికారికి ఇచ్చేస్తే వారికి